నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం వాస్తురీత్యా ఆయము అంటే ఏంటి, దీనివల్ల కలిగేటువంటి లాభ నష్టాల గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. శుభాశీస్సులండి. అయితే ఈ రోజు మనం వాస్తురీత్యా ఆయము అనేది జనరల్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, దాని గురించి వివరిస్తారా? చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయము అనేది ప్రతి ఒక్కరికి తెలియదు. ప్రతి ఒక్కరికి అంటే మామూలుగా కామన్ మ్యాన్. ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఆయం అంటే ఏమిటి అనేది కూడా సందేహం. ఇక్కడ వాస్తు యొక్క పండితులకు మాత్రమే తెలుస్తుంది. ఆయం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నా పేరేమిటి, సుబ్రహ్మణ్య స్వామి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఎంతోమంది సుబ్రహ్మణ్య స్వాములు ఉంటారు. అలా కాకుండా వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక పేరు గుర్తింపు పలానా అయినా. అదేవిధంగా మనం కట్టబోయే ఇంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించి, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క గృహము చక్కగా అందంగా మనం సుందరమైనటువంటి సమర్థవంతమైనటువంటి గృహంగా నిర్మాణం చేసుకోవాలని ప్రతి ఒక్కరి కల. అంటే నా ఇల్లు అందంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు, కట్టుకునే వాళ్ళందరూ కూడా. అయితే ఇందులో ఆ అందమైన స్వగృహానికి సంబంధించి మనము ఏదైనా సరే ఇల్లు కట్టేటప్పుడు ఆయం అనేది మనం ఏర్పరచుకోవాలి. అంటే దానికి ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కే ఆయం. ఆయము అనగా దాని యొక్క పుట్టు పూర్వత్వరాలన్నీ కూడాను. ఆయము అనగా కూడా ఆయుష్తో సమానం. మనిషి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడు పుట్టి, తర్వాత తను ఎప్పుడు గతిస్తాడు అనేది మనకు ముందే కూడా తెలుస్తుంది, కానీ అవి చెప్పకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటికి కూడా సంబంధించి ఆయము అన్నది, ఆ ఆయము అనేది ఆ ఇంట్లో ఒక ఆయుష్ ప్రమాణం అని మనం దాకా చెప్పుకున్నాం కదా. ఆ ఆయుష్ ప్రమాణం అన్నది ఉన్నంత వరకు ఆ ఇంటికి వైభోగంగా ఉంటుంది. అంటే మనిషి నవ్వుతూ ఉంటే, చిరునవ్వుతో ఉన్నటువంటి ఆ నవ్వు ఎలా ఉంటుందంటే కలగా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది, కలగా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఆయుష్ ప్రమాణం అనేది ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ఇంటికి, మనం కట్టుకునేటువంటి ఇంటికి అన్ని సంవత్సరాల వరకు ఆ ఇంట్లో కలగా ఉంటుంది. కలగా అంటే ప్రతిదీ శుభప్రదంగా సాగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో సంతోషంగా అందరూ కూడా, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ సంతోషంగా నివాసం ఉండడం, సంతోషంగా తిరుగుతూ ఉండడం, ప్రతి పనిని కూడా సంతోషంగా చేస్తూ ఉండడం, ఎటువంటి కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా, సమస్యలు అంటే జాతకరీత్యా వచ్చే సమస్యలు అన్నిటినీ కూడా వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారు. వాటన్నిటిని కూడా ఎదుర్కోగలుగుతారు. ఎదుర్కొని చాకచక్యంగా వాటన్నిటిని కూడా ఎదిరించి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళు ఒక 1000 ఏనుగుల బలం అన్నట్టుగా సంసార జీవితాన్ని కొనసాగిస్తారు. ఆ ఇంట్లో చక్కగా రాణిస్తూ ఉంటారు. దాని మనం ఆయము అని మనం ప్రధానంగా దాని యొక్క భవిష్యత్తునంతా ప్రధానంగా తెలియచేసేదే ఆయము. అయితే ఇది ఇల్లు కట్టే సమయంలోనే ఈ ఆయము కూడా చూస్తారంటారా గురుగారు, లేదా పర్టికులర్గా దీన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటారా కన్స్ట్రక్షన్ టైంలో? 100% ఇది తెలుసుకొని చేసుకోవడమే మంచిది. ఎందుకంటే చాలామంది కట్టిన తర్వాత అనేక కష్టాలు పడుతూ ఉంటారు, నష్టాలు పడుతూ ఉంటారు. ఆ బాధలు మనం చూడలేంగా. ఏదైనా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వాస్తవం, కరెక్ట్గా చెప్పారు మీరు. చాలా మంచి విషయం ఇది. ప్రారంభం చేసిన తర్వాత దానికి ఆయుష్ ప్రమాణం లేకపోయిందనుకోండి, ఇంకా ఆ ఇల్లు ప్రారంభం చేసిన నుంచి అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున ఆటంకాలే, అడుగడుగున గండాలే. ప్రతి విషయం కూడా మనం క్షుణ్ణంగా చెప్పుకోవడం మంచిది. ఎందుకు అంటే, మనం ఇల్లు ప్రారంభం చేసాము, శంకుస్థాపన చేసాము, లేదు శంకుస్థాపన చేయకుండా చాలామంది మామూలుగా కొబ్బరికాయ కొట్టేసి కూడా భూమి పూజ అనేది రకరకాలుగా చేస్తారు. అంటే వాళ్ళు యొక్క స్తోమతను బట్టి, వాళ్ళ శక్తిని బట్టి, శక్తి అనుసారం వాళ్ళు చేస్తుంటారు ప్రారంభం. ఆ చేసిన తర్వాత, ప్రారంభం చేసిన తర్వాత వాళ్ళకి మైలు రావడం, అంటు రావడం,
లేదంటే వాళ్ళ కుటుంబంలో ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా గతించిపోవడం, దానివల్ల అది ఆగిపోవడం ఆటంకం. ఎందుకంటే మైల్లో ఉన్నారు కాబట్టి ఇంకా నిర్మాణం చేయరాదు. ఇటువంటి నష్టాలు అవి తీరని నష్టాలేనమాట. వాస్తురీత్యా మనం ప్రారంభం చేసిన తర్వాత మనకు ఇటువంటి అశుభాలు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదే ప్రధానం. దానికి ఆయుష్ ప్రమాణం లేకపోవడం వల్ల దానికి గాలిలో పెట్టిన దీపం లాగానే అది ఎప్పుడైనా సరే ఆగిపోవచ్చు. మనం అంతా కూడా నిర్మాణం కష్టపడి వాటిని అనేక విధాలుగా శ్రమించి మనం పూర్తి చేశాము. గృహప్రవేశం చేద్దామనుకున్న లోపలే ఆటంకం రావడం. ఎందుకంటే ఇవన్నీ మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ చూపించారా అమ్మ అంటే చూపించామని చెప్తుంటారు. సరే, ఎక్కడో ఏదో మైనస్ లేకపోతే ఇటువంటి సమస్యలు రావు. ఏదైనా నష్టం జరిగింది అంటే 100% అందులో ఏదో లోపం ఉంది. ఆ లోపమే ఈ ప్రధానమైనటువంటి అంశాలు. మనం చేరిన తర్వాత కూడా నష్టం జరిగిపోవడం. మనము ఇల్లు ప్రారంభం చేసిన తర్వాత గృహప్రవేశం చేసే వరకు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకూడదు. అయితే గురువు గారు, ఇప్పుడు మనం సిటీ లిమిట్స్ లో కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అవును. సో అదేంటంటే ఎవరో కన్స్ట్రక్ట్ చేస్తారు, వాళ్ళు శంకుస్థాపన చేస్తారు. కేవలం మనం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రమే మనం చేసుకుని ఇంటిని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో, అపార్ట్మెంట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఎట్లా ఎంతవరకు రిలేటబుల్ గా ఉంటుంది, వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉంది? చాలా మంచి విషయమే. ఇక్కడ మనకు వాళ్ళ పర్సనల్గా ఇండివిజువల్గా కట్టుకునేది అనేది 100% అన్నీ కూడా చూసుకోవాలి. అపార్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఆ అపార్ట్మెంట్ని ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే అందులో 10 మంది బాగుండాలి అని చెప్పేసి, ఎందుకంటే 10 మంది 10 ఇండ్లు అనుకోండి, లేదా 50 ఇండ్లు 100 ఇండ్లు ఉంటాయి అపార్ట్మెంట్ అన్నాక. అందులో అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నిర్మాణం చేసే వాళ్ళు ఈ ఆయాన్ని ఏర్పరచుకోవాలి. అటువంటి దానికి అపార్ట్మెంట్ అనే దానికి సింహాయము అని చెప్పేసి ఆయం. వీటిలో 4 శుభప్రదమైనటువంటి ఆయాలు, 8 ఆయాలు ఉంటాయి. వీటిల్లో 4 శుభప్రదమైనటువంటి ఆయాలంటే ధ్వజాయము, వృషభాయము, గజాయము, సింహాయము. అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి సింహాయాన్ని నిర్మాణం చేయాలి. ఇవే కాకుండా రాజకీయ పరంగా మనం చేసేటువంటి ఆఫీసులు కానీ, లేదంటే పెద్ద పెద్ద భవనాలు కానీ, కమర్షియల్ ఫేసెస్ కానీ, అసెంబ్లీలు కానీ, ఇటువంటి అన్నీ కూడాను వాస్తురీత్యా పర్ఫెక్ట్గా చూసుకుంటూ దాంతోపాటు సింహాయ ప్రకారంగా నిర్మాణం చేస్తే అందులో మనము ఆయుష్ ప్రమాణం కూడా చూసుకోవాలన్నమాట. ఆ ఆయుష్ ప్రమాణం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అది ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాల వరకు ఆ ఇంట్లో చాలా చక్కని పాజిటివ్ ఎనర్జీ అనేది, పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అందులో ఎటువంటి నష్టాలు ఉండవు అన్నమాట. ఇక్కడ ఈ ఆయాల్లోకి వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నట్టుగా ఈ అపార్ట్మెంట్ని ఎక్కువ శాతం 10 మంది ఉండేదాన్ని విలేజ్ అంటారు. అది ఒకరి ఇండివిజువల్ ఇల్లు కాదనమాట. ఈ 10 మంది 100 మంది ఉండే ఇండ్లన్నీ కూడా, అపార్ట్మెంట్లన్నీ కూడా అది ఒక విలేజ్ లాంటిది, ఒక గ్రామం లాంటిది. కాబట్టి ఆ గ్రామం అంతా కూడాను ఎంతమంది అయితే నివాసం ఉంటున్నారో అందరూ కూడా బాగుండాలి అంటే మనం ఆ అపార్ట్మెంట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని అన్ని విధాల, అన్ని కోణాలలో చూసుకొని ఆల్ డైరెక్షన్లో పూర్తిగా 8 దిక్కుల నుంచి కూడా మనం అన్ని విధాలా చూసుకొని దానికి సింహాయము ఏర్పాటు చేసి దానికి మంచి చక్కని ఆయుష్ ప్రమాణాన్ని, అలాగే అందులో ఆర్థిక యోగాన్ని ఉండేలాగా ఇవన్నీ కూడా మనం చూసుకొని నిర్మాణం చేసినట్టయితే చక్కగా ఆ అపార్ట్మెంట్లో ఆ 10 మంది కానీ 100 మంది కానీ చక్కగా అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. నష్టాలు అనేది ఉండవన్నమాట. ఎందుకంటే అంతా బాగుంది కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుంటారు. అయితే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది ఏంటంటే వాళ్ళ జాతకరీత్యా బాగలేదు అనుకోండి, వీలైనంత వరకు ఈ అపార్ట్మెంట్ స్థానబలం బాగుంది కాబట్టి
చిన్న చిన్న సమస్యలన్నీ కూడా రాకుండా అది రికవర్ చేసేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. తన వ్యక్తిగత బలమైనటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్య ఇంకా జరిగి తీరుతూ ఉంటాయి. కానీ తద్వారా 2 విధాల నష్టం ఉండదు. అంటే గాయం మీద మనము కారపొడేస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ జాతకము బాగలేక తర్వాత అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంటు వాస్తురీత్యా బాగలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు దాంట్లో ఇంకా నరకాన్ని అనుభవించడం అన్నట్టుగా ఉంటుంది. ఇక అందులో ఉండలేరు కూడా. ఎవరు టైం బాగుంటుందో వాళ్ళు ఉంటుంటారు, టైం బాగలేని వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ ఆ కష్టాలు వాడు పడలేరు, అటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకనేసి అందరూ బాగుండడం కోసం మనం అయితే ఏం చేయాలి అంటే 100%గా మనం ఆయం ప్రకారంగా చూసుకొని ఆ ఆయం అంటూ పేరు పెట్టాలి. ఇందాక చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామి అంటే పలానాయన, వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి. అట్లాగా ఈ వాస్తురీత్యా ఆ యజమానికి కానీ, లేదంటే ఆ నిర్మాణం కన్స్ట్రక్షన్ చేసేటువంటి మేస్త్రికి కానీ, లేదా వాస్తు పండితుడికి కానీ, వీళ్ళ ముగ్గురు అది 100% చూసుకోవాలి. చూసుకొని పలానా ఆయము, దీనికి ఎన్ని సంవత్సరాల వరకు స్థానబలము అని చెప్పేసి అతను వాళ్ళిద్దరికి ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత అవును అక్కడ నుంచి ఇంకాస్త పాజిటివ్ అంటే వేరే ఇంకా పెద్ద ప్రాపర్టీకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. 100%. సో ఇది కూడా అక్కడ ఉన్నటువంటి స్థాన బలము ఆ టైంలో జరిగినటువంటి ఆయంని బేస్ చేసుకునే ఉంటుంది. అవును, మీరు అడిగినట్టుగా ఆయం బాగుంది, అందులో ఆర్థిక యోగం కూడా బాగుంది కాబట్టి ఇంకా వచ్చి చేరే వాళ్ళల్లో అదృష్టవంతుడు అయితే ఉన్నాడు కదా, అంటే మార్జాతకుడు, తను ఆ అపార్ట్మెంట్లో వచ్చి చేరాడు అనుకోండి, అందులో స్థాన బలము ఉండడము, తన జాతక బలము ఉండడము, 2 ఉండడం వల్ల ఆ స్థానంలో ఉండే తను కూడా మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకోవడమో కానీ, లేదంటే ఇంకొక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడమో కానీ, లేదా ఇంకేదైనా సరే తను ఒక వ్యాపారం, పెద్ద వ్యాపారాలు సంస్థలు ప్రారంభం చేయడం కానీ అందులో అభివృద్ధి చెందుతున్నాడు. కాబట్టి ఇక్కడ తను చేరినటువంటి సమయము, అలాగే ఆ యొక్క ఉంటున్న అటువంటి అపార్ట్మెంట్ యొక్క స్థాన బలము, తన జాతక బలము, ఇవన్నీ కూడా బాగుండడం వల్ల మంచి పాజిటివ్ వైబ్రేషన్, తను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాడు చక్కగా. ఇక్కడ వాస్తు మనం ప్రధానంగా స్థాన బలం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి జాతక బలం అనేది అప్ అండ్ డౌన్లో ఉన్నప్పటికీ మనకు శుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మనకన్నీ శుభాలే, అశుభగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇవి భుక్తులు కానీ, లేదంటే గ్రహ సంచారం కానీ అన్ని ఆటంకాలే ఉంటుంటాయి. కానీ స్థానబలం అనేది ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో అతన్ని స్థిరంగాను, మనశ్శాంతిగాను, ప్రశాంతంగాను ఉంచుతుంది. బయట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మర్చిపోయి ఇంట్లో కాస్త సమయం కేటాయిస్తూ తను ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. రెండోది, బయటికి వెళ్ళినా కూడా ఎక్కువ సమయం, ఎక్కువ టైము బయట ఉండడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఆ బయట వచ్చే సమస్యలు వల్ల ఇంటికి ఎప్పుడు వెళ్దాము, ఇంట్లో నాకు మనశ్శాంతి ఉంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి తను ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్తే మనశ్శాంతిగానే ఉంటుంది. బయటికి వెళ్తే చికాకులు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్థాన బలం ఉండడం వల్ల ఇంట్లో కాస్త ప్రశాంతతగా ఉంటాడు. ఆ ఇంట్లో ఉండి ఏ పని ప్రారంభం చేస్తున్నా కూడా సమయానుకూలంగా వెనక ముందు కానీ అనుకున్న పని నెరవేరుతూ ఉంటుంది, సక్సెస్ అవుతూ ఉంటాడు. ఇది గురువు గారు, ఇప్పుడు ఈ ఆయం అనేది చూసుకోలేదనుకోండి, అది ఇండిపెండెంట్ హౌస్ అయినా లేదా అపార్ట్మెంట్ హౌస్ అయినా గృహప్రవేశం అయిపోయింది, వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటున్నారు, కానీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ టైంలో జనరల్ గా ఎలాంటి పూజలు కానీ హోమాలు కానీ ఏమన్నా చేసుకుంటే ఇలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? 100% మార్గం ఉంది. ఎందుకంటే మనం చూసుకొని చేయలేదు. మీరు అన్నట్టుగా మనం వాస్తు ప్రకారంగా పర్ఫెక్ట్గా చూసుకోలేదు, ఏదో చూసుకున్నాం అంటే డెప్త్గా వెళ్ళలేదు, మామూలుగా బేసిక్ చూసుకొని నిర్మాణం చేశాము. తర్వాత వీళ్ళకు చేరిన తర్వాత ఆటంకాలు ఎదురవుతున్నాయి, కష్టాలు, నష్టాలు, సమస్యలు అధికంగా మొదలయ్యాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు అన్నట్టుగా
అందులో అనుభవం ఉన్నటువంటి వాస్తు పండితుడిని పూర్తిగా డెప్త్గా ఆ కొలతలు, ఆ మెజర్మెంటు, అలాగే ఆ దిక్కులు అన్నీ కూడా చూసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అన్నీ కూడా లెక్క చేసి గణితం చేసుకొని దాని ప్రకారంగా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ ఆయము శుభ ఆయమ, అశుభ ఆయమ. సరే, అశుభ ఆయం నిర్మాణం జరిగిపోయింది, చేరారు, నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని కూడా మనము సరి చేసుకోవచ్చు. దీనికి ఏమిటి అంటే, ఆయం లేని దానికి కూడా మనం కొంతవరకు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేలాగా, స్థానబలం ఏర్పడేలాగా మనం పరిష్కారం చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే చాలా కూలగుట్టేసినట్టు కూడా ఉన్నాయి. అది తప్పు అన్నమాట. మనము తెలిసి తెలియక ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకున్న తర్వాత ఇంక ఇది పనికే రాదు అంటే అందరూ కాదు, కొంతమంది పెద్ద భారీ నష్టాలు జరిగినప్పుడు వాటిని ఇష్టపడక కూల్చేసినట్టు కూడా ఉన్నాయి. కూల్చేసి మళ్ళీ నిర్మాణం చేసుకున్నట్టు కూడా ఉన్నాయి.